వయ్యాను వల్లకాల పాలు చేసి ఇప్పుడే క్షణమాత్రం చిత్రసభ తీసుకెళ్ళిన ద్రౌపది రూప విజిత
మీ ఇంటి నిన్నప్పుడే పట్టుకుంటాడా లేనప్పుడు పట్టుకుంటాడా నేను చెప్తానే ఉన్నాను అమ్మాయి అంటానే ఉన్నాను వచ్చింది సరిపోతుంది అమ్మ అంటా ఉన్నాను నేను ఇటు పట్టుకుంటాను పట్టుకుని నేను చెప్పింది అమ్మని తెలియదు అమ్మని తెలియదు కొడుకు వేసేది అబ్బాయి వేసేది అదే ఒక ఆడవాళ్ళ పైన చేయకపోతే నోటి మాట అదే ఒక పుట్టినప్పటి నుంచి మన చెప్పుకుంటే మాట అప్పటి నుంచి వచ్చేసింది మనం చెప్పుకుంటే మన సగం రైతులు కుక్కను పట్టుకుంటూ కొట్టమంటే అప్పుడు వేసి కొట్టమంటే నడు నొప్పి ఒళ్ళు నొప్పులు అంటే కూడా వదిలించుగా నువ్వు అబద్ధం చేయాలంటే షాపు ఏం చూడు ఎట్లుండదు నేను ఒకటే చూసింది నేను ఊరికి చెప్పను నాకు ఎదురుగా వచ్చిన తప్పు చేయాలి వాళ్ళకి చెప్పను నేను చెప్తే ఒక మనిషికే కదా లేకపోతే ఈ ఊర్లో పోయి షాపులో చెప్పేసి వచ్చేస్తాను వాళ్ళు శ్రద్ధ నిలిపేస్తారు లేదు తల్లి గారు కోపం ఉంటారు
ఇది నా ఆజ్ఞ. వెళ్ళిపో. వెళ్ళగా. ఇప్పుడు ఒళ్ళు ముదిరిపోయిందా? నీకు ఎట్లా ఇష్టం? ఎట్ట పెట్టాను నేను? కూర్చొని పెట్టినా నిలబడుకొని పెట్టినా నీకు ఎట్లా ఇష్టం చెప్పు. నా ఇష్టంగా నేను పెట్టేది నీకు ఇష్టం లేకుంటే బీట్ ఎన్ని కాసినట్టు అయిపోలే నా బతుకు. అందుకు నీకు తృప్తి ఎట్లా మళ్ళీ అలా ఏమి నువ్వు ఇట్లాంటిగా ఉండవా? ఇప్పుడు తప్పెట్టి మళ్ళీ ఇలా అంటున్నావు. ఏం చేశాను? నేను దండం పెట్టి ఎప్పుడు ఒప్పుకుంటున్నావు. నేనేం చేశాను? ఒక్క దినమైన పక్కన కూర్చొని ఒక్క ఎప్పుడైనా కానీ కూర్చొని అప్పుడే మర్చిపోతావు. నేను ఎట్లా చూసుకున్నాను తెలిసిన? నీ దగ్గర పనిలో చేరినప్పుడు నా పిల్లల్ని వదిలేసిన. ఎందుకు? నువ్వు కదా ఆ మాట ఈ మాట చెప్పేది. ఆకలి అయినప్పుడు అన్వేషాలు ఇంకేం వద్దు నాకు. నేను నా బిడ్డకు తల్లిలాగా చూసుకున్నాను కదా. నా బిడ్డకు తల్లిలాగా నాకు తెలియకుండా చెప్పినాను. ఏమవుతాడు నువ్వు చెప్పావు? నాకు కూడా తల్లితో సమానమ్మా. నీకు నేను కడుపులో పుట్టిన మూగుడు మాదిరిగా అంటే నేను షావుకుడు కదా. నీ కొడుకు పెట్టినప్పుడు కోపం ఉండింది. నేను పెట్టినప్పుడు నీకు తృప్తి అయిపోయింది. నువ్వు